So, hello guys, welcome back to our YouTube channel Talks with NK. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసి మన వార్ టూ వర్సెస్ కూలీ మూవీ అనమాట. సో వార్ టూ మూవీ ట్రైలర్ అయితే మనకి చాలా బాగా నచ్చిందని అయితే మనం ఆల్రెడీ మన రివ్యూ అయితే అప్లోడ్ చేసేసినాం. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ కూలీ మూవీ ట్రైలర్ ఎలా ఉంది కూడా నేను రివ్యూ అయితే అప్లోడ్ చేసిన మన ఛానల్లో. సో గో అండ్ చెక్అవుట్. బట్ రెండిట్లో నాకు నచ్చిన ట్రైలర్ ఏంది అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ వాట్ ఈస్ ద హైప్, అంటే ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉంది, లైక్ వార్ టూ మూవీకి ఎట్లా హైప్ ఉంది, లైక్ మన కూలీ మూవీకి ఎట్లా హైప్ ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో నాకు పర్సనల్గా యాక్చువల్లీ వార్ టూ ట్రైలర్ అయితే నేను ఎక్కువ నచ్చిందని అయితే నేనైతే చెప్పిన అనమాట యాక్చువల్లీ రివ్యూలో. బట్ నాకు వార్ టూ రివ్యూ ఇచ్చిన మీరైతే అప్లోడ్ చేసేసుకోండి. నాకు వార్ టూ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అదైతే గుడ్, వెరీ గుడ్. అసలు ట్రైలర్ కట్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ మనకు అర్థం కూడా అయిపోతుంది లైక్ ట్రైలర్ చూస్తుంటేనే, లైక్ అందులో యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ది లైక్ క్యారెక్టరైజేషన్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ రితిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టోరీ అయితే హ్యూజ్ ఉండబోతుందని అయితే మనకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. బట్ కూలీ మూవీ ట్రైలర్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగానే ఉంది. బట్ ఎందుకు ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది కంపేర్ టు వార్ టూ. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ కూలీలో చాలామంది లైక్ యాక్టర్స్ ఉన్నారనమాట, మెయిన్ లీడ్ యాక్టర్స్. కానీ ట్రైలర్ కట్ అనేది అంత ప్రాపర్గా అయితే అనిపించలేదు. మేబీ అందరినీ లైక్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే అనిపించింది నాకైతే. కానీ ప్రాపర్ ట్రైలర్ కట్ అయితే నాకైతే అనిపించలేదు. బట్ వార్ టూ ట్రైలర్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు కంపేర్ టు కూలీ. బట్ యాక్చువల్లీ కానీ యుఎస్లో కూలీ మూవీకి ఎక్కువ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట వార్ టూ కంటే. హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది ప్రజెంట్ కూలీకి అక్కడ యుఎస్లో అయితే. ఇప్పుడు లైక్ బుక్ మై షోలో మీరు లైక్స్ చూడొచ్చు. వార్ టూకి అయితే ఎక్కువనే, సంథింగ్ 400K 450K అబౌవ్ సంథింగ్ ఏమో ఉన్నాయి. మేబీ ఇంకెక్కువనే ఉండొచ్చేమో. బట్ మన లైక్ కూలీ మూవీకి అయితే అంత లైక్స్ లేవు కంపేర్ టు వార్ టూ. 250K ఆర్ అరౌండ్ ఏమో ఉంది లైక్స్, ఇంట్రెస్టెడ్ లైక్స్. సో అదనమాట. బట్ మూవీ హైప్, ఏ మూవీకి హైప్ ఎక్కువ ప్రజెంట్ నడుస్తుందంటే కూలీ మూవీకి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూవీకి చాలా బాగా హైప్ నడుస్తుంది. బట్ వార్ టూ హైప్ అనేది అంత కనిపించట్లేదు యాక్చువల్లీ. మరి ఏమవుతుంది నాకైతే అర్థమవుతలేదు. కూలీ మూవీ హైప్ అసలు మొత్తం అసలు నాగార్జున గారు కానీ లైక్ ఇట్లా ఎక్కువ లీడ్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఇది చాలా బాగా హైప్ అవుతుంది యాక్చువల్లీ మూవీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ, మూవీ ఎట్లా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లా ఉంది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇవన్నీ మనకైతే మెయిన్ పార్ట్స్ అనమాట. మూవీ ఎట్లా ఉంటుంది ఏందనేది మెయిన్. మనకి కంటెంట్ ఎక్కువ మాట్లాడుతుంది. ఆగస్ట్ 14కి 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కూలీ అండ్ వార్ టూ. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. 2 మూవీస్లో ఏది బాగుంటుంది, ఏది బాగుండదు నాకు తెలిసి 2 బాగానే ఉంటాయి. 2 హిట్ కావాలని అయితే కోరుకుందాం మనం. ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నాడు మన టాలీవుడ్ నుంచి మన ఎన్టీఆర్ గారు వార్ టూలో. అండ్ ఇక మీకు తమిళ్లో తెలిసిందే మన నాగార్జున గారు అండ్ రజనీకాంత్ సార్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మనం ఆయన ఫుల్ ఫ్యాన్ అనమాట మనం రజనీకాంత్కి. ఆయన సపోర్ట్ అసలు వేరే లెవెల్, మీకు అందరికి తెలిసిందే. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆయనకి. సో మీకు తెలిసిందే అది. బట్ లెట్స్ సీ ఏమవుతుంది అనేది. లైక్ హైప్ అయితే బాగా, కూలీ అయితే హైప్ అయితే బాగా క్రియేట్ చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ అయితే మాట్లాడుతుంది మనకి ఏ హీరో ఎవరు ఏంది, పెద్ద హీరో చిన్న హీరో కాదు. మనకి మూవీ కంటెంట్ అయితే నచ్చాలన్నమాట. ఏ మూవీ కంటెంట్ ఎక్కువ నచ్చితే మనం ఆ మూవీకి అయితే సపోర్ట్ చేస్తాం, మీకు తెలిసిందే అది. సో నేను అది చెప్పేది. మీరు ఒకవేళ డీటెయిల్గా ట్రైలర్ రివ్యూ చెక్అవుట్ చేయొచ్చు మీరు. మన ఛానల్లో అయితే ఉంది, కూలీ రివ్యూ కూడా అప్లోడెడ్ ఉంది. అండ్ మన వార్ టూ మూవీ ట్రైలర్ కూడా అప్లోడ్ అయి ఉంది. సో మీరు పోయి చెక్అవుట్ చేయొచ్చు. నాకు ఇట్లా ట్రైలర్ నాకు ఇట్లా అనిపించింది ఏంటనేది నేనైతే మీకైతే షేర్ చేసాను అనమాట. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. నేను పర్సనల్గా అయితే ఈ 2 మూవీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను.
ఈ మూవీస్ నాకు అంతా ఇంత హైప్ క్రియేట్ చేయలేదు. అసలు ఏమవుతుంది ఏందనేది ఐ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. యాక్చువల్లీ 2 మూవీస్ ఒకరోజు రాకపోయింటే బాగుండేమో అనిపిస్తుంది. 2 ఒకరోజు వచ్చేసరికి ఫస్ట్ షో ఏది వెళ్ళాలనేది నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ లెట్స్ సీ, ఒకవేళ స్పెషల్ షోస్ ఏమైనా వేస్తే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఐ విల్ గో అండ్ మీకైతే రివ్యూ అయితే తొందరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో మీరైతే స్టిక్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. నోటిఫికేషన్ రావడం వల్ల సో మీరు రివ్యూ అయితే చూసుకోవచ్చు, దాన్ని బట్టి మూవీ టికెట్స్ బుక్ చేసుకొని మీరు కూడా చూడవచ్చు. నేను మీ టైం అయితే సేవ్ చేస్తాను అనమాట. నేను మూవీ చూసి మీకోసం టైం సేవ్ చేసి మూవీ ఎట్లా ఉంది ఏందనేది మీరు వెళ్ళొచ్చా, లైక్ వెళ్ళొచ్చా, చూడొచ్చా, వర్త్ ఇటేనా కాదా అనేది నేను మీకైతే రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. జెన్యూన్ రివ్యూ, జెన్యూన్ కంటెంట్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కువ, అండ్ ఏ మూవీ కోసం మీరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఏ మూవీకి వెళ్తారు అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. కమెంట్ బాక్స్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ గైస్, ఒక్క సబ్స్క్రైబ్. మనమైతే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట మీకోసం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ అండ్ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ అందరికీ తెలవాలి, లైక్ మన ఛానల్లో ఇట్లా రివ్యూస్ అయితే అప్లోడ్ చేస్తున్నామని. సో ప్లీజ్ షేర్ అవర్ ఛానల్. మన వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి. సో మన వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి మీరు. సో ప్లీజ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎట్లా అనిపించింది అన్నది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.